తీహార్ జైల్‌లో మొన్న ఒక కొట్లాట జరిగింది. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గౌరవ్, గువిందర్ అండ్ హితేష్ అనే ముగ్గురు ఖైదీలు గొడవ పడి, గౌరవ్, గువిందర్ అనే ఇద్దరు ఖైదీలు, హితేష్ అనే ఖైదీని పదునైన కత్తులతో పొడిచి గాయపరిచారు. మేబీ ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్లారు. అసలు ఈ గొడవ ఎలా జరిగింది? ఎందుకు తీహార్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, అక్కడే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారున్నారు. పక్క సెల్‌లో మన కవితక్క ఉంది. ఇంతమంది ఉన్నప్పుడు అక్కడ పైగా ఆహ్, ఎ ఈసీ అమల్లో ఉన్నప్పుడు అంటే ప్రభుత్వంనే అని అనుకోవచ్చు. ఈసీ అమల్లో ఉన్నప్పుడు అట్లాంటిది జరగడం అందరిని కలిచివేసిందనమాట. ఇక విషయాల్లోకెళ్తే అక్కడ స్థానికంగా వీళ్ళేం జేస్తారంటే ఖైదీలు అక్కడే ఉండి రోజు వీళ్ళకే పనులుంటాయి. ఇప్పుడక్కడ అన్నం వండాలన్నా, కూర వండాలన్నా, కూరగాయలు కట్ చేయాలన్నా, చపాతీలు రుబ్బాలన్నా, పిండి రుబ్బాలన్నా, రైస్ పెట్టాలన్నా, వార్చాలన్నా వీళ్ళ ఖైదీలతోనే చేపిస్తా ఉంటారు. బాత్రూమ్‌లు కడగాలన్నా వీళ్ళే చేయాలి. కొంతమందేంటంటే చేసే పనులన్నీ తప్పించుకోవడానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తలనొప్పి, చెవి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని చెప్పి వెళ్తా ఉంటారు జ్వరమని. కానీ డాక్టర్లు అంత ఈజీగా వాళ్ళకి మందులివ్వరు. వాళ్ళు గూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొనే వాళ్ళకిస్తా ఉంటారు. ఈ క్రమంలో ఏం జరిగింది? ఈ ముగ్గురు గౌరవ్, గువిందర్ అండ్ హితేష్ అనే వాళ్ళక్కడికెళ్తే, ముందు నాకు చూడండి వాడు వేస్ట్ అని వాడు అబద్ధం, వీడబద్ధం అని చెప్పేసి డాక్టర్‌కి చెప్పడం. వాళ్ళక్కడక్కడే ఏరా నన్నంటావా అని చెప్పి కొట్లాడుకోవడం. ఇలాగ హాస్పిటల్‌లో ఉన్న పదునైన కత్తుల్లాంటి వాటితో దాడి చేసుకోవడం, ప్రాణాపాయ స్థితిలోకెళ్ళడం జరిగింది. సో, ఎక్కడైతే కేజ్రీవాల్ ఏ జైల్‌లో అయితే ఉన్నాడో అక్కడ ఇలాంటి గొడవలు జరగడం చాలా మందికి టెన్షన్‌కి గురయ్యారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే చోటా రాజన్ మహా ఉగ్రవాదులున్నటువంటి బెరాక్‌లో ఈయన్ని ఉంచారు యాక్చువల్‌గా చెప్పాలంటే కేజ్రీవాల్‌ని. అంటే ప్రాణాపాయం ఉండొచ్చు. ఎందుకంటే చిన్న ఖైదీలు కూడా పెద్ద పేరు తెచ్చుకోవడానికి ఏం జేస్తారంటే ఆహ్, సీఎంనేసేసామంటే నేను గొప్పగా అవుతా. అంటే బాగా ఫేమ్ అయిపోతాను. దేశంలో నా పేరు మారిమోగిపోతది అనేలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఏదైనా జేయొచ్చు. దాడి జేయొచ్చు. సో, ఈ క్రమంలో ఒక్కసారి భద్రత గురించి మరోసారి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తూ థాంక్ యూ సో మచ్.